వెల్కమ్ టు ది లియో. వైసీపీలో రోజుకొక ప్రకంపన వస్తుంది. మనందరికీ తెలిసిన విషయమే. తాజాగా నెల్లూరు రెడ్లతో పాటు పెద్ద రెడ్లుగా చెప్పుకునే రెడ్లతో పాటు కాపు రామచంద్రారెడ్డి కూడా తాజాగా పార్టీకి రాజీనామా చేశాడు. దీని నుంచి తేరుకోకముందే బొత్స కూడా పార్టీ నుంచి అవుటా అంటే అవుననే సందేశం వస్తుంది. బొత్స వ్యక్తి అంటే ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న అత్యంత సీనియర్ నేతల్లో బొత్స సత్యనారాయణ ఒకళ్ళు. గతంలో కాంగ్రెస్ నుంచి వచ్చారు. పిసిసి పదవిని కూడా నిర్వహించిన వ్యక్తి, అత్యంత సీనియర్ వ్యక్తి. వాస్తవానికి రెండవసారి ఈయన్ని మంత్రి పదవి మార్చినప్పుడే మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న ఇతన్ని తీసుకొచ్చి తర్వాత విద్యాశాఖ మంత్రిగా మార్చారు. అప్పట్లోనే బొత్స తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశాడు. అయినప్పటికీ కూడా తప్పని పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉంటూ వచ్చాడు. కానీ ఇప్పుడు తాజాగా బొత్స సత్యనారాయణకు టికెట్ నిరాకరించినట్టుగా తెలిసింది. దీంతో ఆయన తీవ్ర మనస్తాపానికి లోనై ప్రస్తుతానికి వైసీపీ పార్టీకి దూరంగా ఉన్నారని, ఈరోజు ఉదయం నుంచి కూడా ఫోన్ కూడా అందుబాటులో లేరు. అంటే ఆయన ఏమన్నా పార్టీ నుంచి జంప్ అయ్యే ప్రయత్నం కానీ లేదా రాజకీయాల నుంచి విరమించుకునే ప్రయత్నం కానీ ఏమైనా చేస్తున్నారనే అనుమానం అయితే కలుగుతుంది. విజయనగరం జిల్లాతో పాటు విశాఖ విజయనగరం జిల్లాలో బాగా బలమైన నేతల్లో బొత్స సత్యనారాయణ ఒకరు. అందులో సందేహం లేదు. అలాగే బలమైన క్యాడర్ ఉన్న వ్యక్తి కూడా. బొత్స సత్యనారాయణ ఏ పార్టీలోకి వెళ్ళినప్పటికీ కూడా ఆ క్యాడర్ అంతా కూడా ఆయనతో పాటు కొద్దిగా మారుతూ ఉంటుంది. అలాంటి వ్యక్తి ఇంకో కొసమెరుపు ఏంటంటే గతంలో ఇదే జగన్మోహన్ రెడ్డి మీద బొత్స సత్యనారాయణ కాంగ్రెస్లో ఉండి విమర్శలు చేశాడు. వైసీపీ పార్టీ పెడితే ఈ పార్టీ మీద తీవ్ర విమర్శలు చేశాడు. ముఖ్యమంత్రి పదవి కోసం పెట్టుకున్న ఒక కక్కుర్తిపడిన పార్టీ అని చెప్పి ఆ రోజు విమర్శలు చేయడం జరిగింది. సరే, రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరు అన్నట్టుగా తరువాత జరిగిన పరిణామాల్లో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా కనుమరుగవడంతో బొత్స సత్యనారాయణ కానివ్వండి, ధర్మాన కానివ్వండి, వీళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డి పార్టీలోకి రావాల్సి వచ్చింది. వాస్తవానికి వీళ్ళంతా ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డిని విమర్శించిన వాళ్ళే. తాజాగా అనేక మంది సీనియర్లకు జగన్మోహన్ రెడ్డి చెక్ పెడుతూ వస్తున్నాడు. మనందరికీ తెలిసిందే. జోగి రమేష్ కానివ్వండి, లేదా ఉషా శ్రీచరణ్ కానివ్వండి, రోజా కానివ్వండి, విడుదల రజనీ కానివ్వండి, వీళ్ళలో కొంతమందిని చేర్పులు చేస్తే మరి కొంతమందికి సీట్ అయితే గాల్లో ఉంది. ముఖ్యంగా కోడిగుడ్డు మంత్రిగా పేరొందినటువంటి అమర్నాథ్కి అయితే ఏకంగా సీట్ లేకుండా చేశారు. గోరంట్ర మాధవ్ కూడా మొండి చేసి చూపించడం జరిగింది. ఇలా ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, అనేక మంది కీలక నేతలకు ఈసారి ఉద్వాసన పలుకుతున్నారు. అందులో భాగంగా ఇప్పుడు బొత్స వంతు వచ్చినట్టుగా తెలిసింది. వాస్తవానికి దురదృష్టం ఏంటంటే ఇదే బొత్స సత్యనారాయణ మొదటి లిస్టు, రెండవ లిస్టు విడుదల చేసిన సందర్భంలో కూడా ఉన్నాడు. మొన్న 24 మంది పేర్లతో ఒక లిస్టును విడుదల చేసిన సమయంలో కూడా సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు బొత్స సత్యనారాయణ పక్కనే ఉన్నాడు. బొత్స సత్యనారాయణ కూడా చెప్పాడు ఏమని, ఇది ఎక్కడితో ఆగదు, మరికొన్ని మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉంది, అది అధిష్టానం తుది నిర్ణయం తీసుకుంటుందని చెప్పి బొత్స సత్యనారాయణ చెప్పడం జరిగింది. బహుశా 3వ లిస్టులో బొత్స సత్యనారాయణ పేరు గన ఉందేమో. ఆయన్ను నియోజకవర్గం మార్పు చేయటం కానీ లేదా ఈసారి సీటు నిరాకరించడం కానీ ఈ రెండిట్లో ఏదో ఒకటి జరుగుండొచ్చని ఊహాగానాలు ఉన్నాయి. దాంతో అలకబూనిన బొత్స ఈరోజు ఉదయం నుంచి కూడా వైసీపీ పార్టీకి దూరంగా ఉన్నారు. వాస్తవానికి ప్రస్తుతానికి ఎక్కడున్నారో కూడా తెలియదని చెప్పి సమాచారం. అదే సమయంలో మొబైల్ కూడా స్విచ్ ఆఫ్ చేసి ఆయన దూరంగా వెళ్ళిపోయాడని ఒక వార్త అయితే నడుస్తుంది. సో ఇందులో ఎంత వాస్తవం ఉంది, ఎంత అవాస్తవం అనేది తేలాలంటే కొంచెం టైం గడవాలి. ఇప్పటికే నెల్లూరు లాంటి ప్రాంతాల్లో జగన్మోహన్ రెడ్డికి కోలుకోలేని దెబ్బ తగిలింది. ఆనం రామనారాయణ రెడ్డి, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డితో పాటు తాజాగా ఈరోజు వేమూరి ప్రభాకర్ రెడ్డి, ఆదాల ప్రభాకర్ రెడ్డితో పాటు మరికొంతమంది నేతలందరూ కూడా, మహిధర్ రెడ్డి, వీళ్ళంతా కూడా మాగుంట శ్రీనివాసరెడ్డి, వీళ్ళంతా కూడా పార్టీ నుంచి బయటికి వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకున్నారనే వార్త నెల్లూరులో తీవ్ర ప్రకంపనలు సృష్టించింది. ఈ షాక్ నుంచి జగన్మోహన్ రెడ్డి తేరుకోకముందే ఇప్పుడు బొత్స లాంటి వారి షాక్ తగలటం అనేది మామూలు విషయం కాదు. ఒకవేళ నిజంగా బొత్సగాన వైసీపీ పార్టీకి దూరం అయ్యే ప్రయత్నం కన్నా చేస్తే అది వైసీపీ పార్టీకి పెను ప్రమాదంగా మారుతుంది, పెను దెబ్బగా కూడా మారుతుంది. ఎందుకంటే నేను మొదట్లోనే చెప్పినట్టుగా ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి నేతల్లో అత్యంత సీనియర్ నేతల్లో బొత్స సత్యనారాయణ ఒకరు. బొత్స కానివ్వండి, ధర్మాన కానివ్వండి, తమ్మినేని సీతారాం కానివ్వండి, ఇలాగ వేళ్ల మీద లెక్కబెట్టే నేతలు మాత్రమే సీనియర్ నేతలు ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్నారు. మిగిలిన వాళ్ళంతా కూడా రాజకీయ స్వార్థం కోసం అప్పటికప్పుడు వచ్చిన వాళ్ళే తప్ప సీనియారిటీ ఉన్న నేతలు అయితే చాలా తక్కువ మంది ఉన్నారు. బొత్సగానే ఈ రోజుగానే నిజంగా బయటికి వెళ్లే ప్రయత్నం చేస్తే అది వైసీపీకి పెను ప్రమాదంగా మారుతుంది. ఒకవేళ బయటికి వెళితే అటు టీడీపీ వైపు కానీ లేదా జనసేన వైపు కానీ చూసే అవకాశం ఉందని చెప్పి ఊహాగానాలు కూడా వస్తున్నాయి. మొబైల్ స్విచ్ ఆఫ్ చేయడం వెనక ఒకవేళ ఇలాంటిది కానీ ఏది బొత్స మనసులో ఉండకపోతే మొబైల్ని స్విచ్ ఆఫ్ చేసి పార్టీ శ్రేణులకు దూరంగా ఉండాల్సిన అవసరం లేదు. మరికొంతమంది చెప్పే లెక్క ప్రకారం ఏంటంటే బొత్స
కొంతమంది సన్నిహితులతో చర్చలు జరుపుతున్నట్టుగా తెలుస్తుంది. అంటే తన పార్టీ రాజకీయ భవిష్యత్తు ఏ విధంగా ఉండాలనే దాని మీద కొంతమంది సన్నిహితులతో రహస్యంగా చర్చలు జరుపుతున్న నేపథ్యంలోనే ఆయన మొబైల్ను కూడా దూరంగా పెట్టి స్విచ్ ఆఫ్ చేశారని చెప్పి ఒక వార్త కూడా అయితే నడుస్తుంది. మరికొంతమంది ఏంటంటే ఇతర నేతలతో ఎవరితో అయినా రహస్య సంప్రదింపులు ఏమైనా జరుపుతున్నారేమో, ప్రతిపక్ష పార్టీ నేతలతో ఏమైనా రహస్య సంప్రదింపులు ఏమైనా జరుపుతున్నారేమోనని మరికొంతమంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సో ఏది ఏమైనప్పటికీ మొత్తంగా బొత్స ఎప్పుడైతే కొద్దిగా అలకబూనాడు అన్న ఒక వార్త వచ్చిందో అది వైసీపీలో పెను ప్రకంపనలు సృష్టించింది. అంటే దాదాపుగా మనం ఆల్రెడీ గతంలో కొద్ది రోజుల క్రితం ఒకసారి మాట్లాడుకున్నాం. పరిస్థితి కన్నా ఇలాగే కొనసాగితే వైసీపీ పార్టీలో జగన్మోహన్ రెడ్డితో పాటు ఆ చుట్టూ ఉన్న 2-3 రెడ్లు తప్ప ఎవరు మిగిలే పరిస్థితే లేదు. సో చూస్తుంటే అది నిజమేనేమో అనిపించే పరిస్థితి. ముందు రోజుల్లో మరికొంతమంది ఇప్పటికే కీలక నేతలందరూ కూడా హ్యాండ్ ఇస్తున్న నేపథ్యంలో భవిష్యత్తులో మరికొంతమంది నేతలు కూడా హ్యాండ్ ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఇంకా పూర్తి స్థాయిలో మార్పులు చేయలే. కేవలం 38 మందిని మాత్రమే 2 దఫాలుగా మార్పులు చేయడం జరిగింది. దాదాపుగా ఇంకొక 40 మందికి పైగా మార్పులు చేయాల్సి ఉంది. బహుశా థర్డ్ లిస్టులో ఇందులో చాలామంది పేర్లు థర్డ్ లిస్టులో బయటకు వచ్చే అవకాశం ఉంది. అయితే ఆ జగన్మోహన్ రెడ్డికి దగ్గరగా ఉన్న బొత్స సత్యనారాయణ పేరు కన్నా ఆ లిస్టులో ఉన్న నేపథ్యంలోనే ఆయన బయటకు వచ్చి ఉంటాడనే ఒక అనుమానం అయితే కలుగుతుంది. మరి దీని మీద వైసీపీ అధిష్టానం అధికారికంగా అయితే ఇప్పటి వరకు ఎవరు కూడా స్పందించకపోయినప్పటికీ కూడా బొత్స దూరంగా ఉండడం పట్ల పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. అయితే మిగతా నేతల్లాగా బొత్స అసంతృప్తిని వ్యక్తం చేసే తత్వం అయితే బొత్సది కాదు. అయితే రాజకీయాలకు దూరంగా ఉంటారు, లేదా ఇంకో స్టెప్ తీసుకుని వేరే పార్టీలోకి వెళ్ళిపోతారు తప్ప ఇతర నేతల్లాగా నాంచడం కానివ్వండి, అలగటం కానివ్వండి అలాంటిది బొత్సకి అయితే ఉండదని చెప్పి చెప్తున్నారు. మరి ఏది నిజం అనేది తెలియాలంటే మాత్రం కొద్ది రోజులు ఆగాల్సిందే.